నేను కొంతకాలం కేంద్ర మంత్రిగా పనిచేశాను. అంటే కేంద్ర మంత్రి పదవి నాకు ఇచ్చారు, ర్యాంక్ ఇచ్చారు, పరిపాలనా సంస్థల సంఘంలో సభ్యుడిగా. నా శ్రీమతికి నా పిల్లలకి ఆ సంగతి తెలియదు. ఆ పదవిలో ఉన్నంతకాలం నా శ్రీమతికి నా పిల్లలకి ఆ పదవిలో మంత్రి పదవిలో ఉన్న సంగతి తెలియదు. ఈ రాష్ట్రం దాదాపు ఎవరికి తెలియదు. ఎందుకంటే దానివల్ల నా జీవితంలో ఏ మార్పు రాదు. ఒక కారు తీసుకోలేదు, ఒక ఇల్లు తీసుకోలేదు, ఒక ఫోన్ తీసుకోలేదు, ఏమీ లేదు. వద్దన్న ర్యాంక్ ఇచ్చారు. నేను వద్దంటే మిగతా వాళ్ళు కూడా పెట్టారు నాతో. నీకు సరేనా, మేము పూర్వం కూడా ఈ మంత్రి పదవిలో ఉన్నాం, నువ్వు వద్దని మమ్మల్ని కూడా లేకుండా చేసేట్లాగా మా గౌరవం కోసం కావాలి నన్ను మూసుకోమని నన్ను కూర్చోబెట్టారు. ఆ సంస్కరణ సంఘంలో సభ్యులు అందరూ మా ఆఫీసర్ కూడా నాకంటే తక్కువ వాళ్ళంతా. నేను సభ్యుడిని, వాళ్ళు మా కింద అధికారులు. వాళ్ళంతా ఎగ్జిక్యూటివ్ క్లాస్లో ప్రయాణం చేసేవాళ్ళు విమానంలో. అదే ఫ్లైట్ నేను వెనకాల ఎకానమీ క్లాస్లో వెళ్ళేవాడిని. వాళ్ళు సిగ్గుపడి నా దగ్గరికి వచ్చేవాళ్ళు, సార్ ఏంటి మేము ముందు కూర్చుంటే బాగోలేదు, మీరు ఇక్కడ కూర్చుంటే బాగోలేదు. ఏం పర్లేదా, నాకేమైనా మోకాళ్ళు లేకపోతే నేను చెప్తానులే, ఇప్పుడే ఇబ్బంది లేదని చెప్పేవాళ్ళు. గౌరవం ఏమైనా తగ్గిందా మనకి? నేను చేసే పని ఏమైనా నాగిందా? ఆ పరిపాలనా సంస్థ సంఘంలో నేను ఉన్నంతకాలం నివేదికలు ఎవరు రాశారంటే దేశంలో అందరికీ తెలుసు, తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. ఈ దేశంలో మౌలిక మార్పుల కోసం ఎవరు దారివేశారని చెప్పాను. కాబట్టి పదవి అనేది అదంటూ వస్తే కొన్ని సందర్భాలు అవకాశం కావచ్చు దేశంలో పరిస్థితులను మార్చడం కోసం. అది లేకపోతే చేస్తామనుకునే పరిస్థితి ఉందే రాజకీయంలో ఉన్నాడు కానీ, వాడిని అంటుపెట్టుకోకపోతే మునిగిపోతామని పరిస్థితి ఉందే మీడియాకు కానీ. దీని నుంచి బయటపడాలి.